ఇప్పుడు ఇక్కడ ఏ అనుభవం లేదు, డైరెక్ట్ గానే అధికారంలోకి వస్తారంటే మాత్రం సాధ్యం కాదంటున్నారు. సార్ ఇక్కడ ఇంకోటి తమిళనాడు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీని రానివ్వరు. ఎందుకంటే ఒక మతపరమైనటువంటి విధానం, మోరోవర్ ఇక్కడ ద్రవిడ కల్చర్ ఎక్కువగా ఉంటుంది. సో ఏ జాతీయ పార్టీలను కూడా వారు రానియరు. ఎవరైనా కానీ విత్ అలయన్స్ రావాల్సినటువంటి పరిస్థితి. అండ్ విజయ్ అదే సిద్ధాంతంలో ఉన్నారు. ప్రజల సిద్ధాంతం ఏందో విజయ్ సిద్ధాంతం కూడా అదే. బట్ అదే సిద్ధాంతంతో ఇప్పటికే 2 పార్టీలున్నాయి. దాంట్లో ఏఐడిఎంకే స్థానంలో విజయ్ని తనను తాను ఊహించుకుంటున్నారు. పోటీ ఏకంగా నార్త్ చెన్నైలోనే పోటీకి దిగుతున్నారంటే స్టాలిన్తో ఈక్వల్గా తనను తాను చూసుకుంటున్నారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇది ఒక ఎపిసోడ్ అయితే కనుక మనం పవన్ కళ్యాణ్ మాట్లాడుకుంటున్నాం, గతంలో చిరంజీవి ప్రజారాజ్యం గురించి మాట్లాడుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ కూడా ఆ రోజు సేమ్ ఇదే మైండ్ సెట్ ఉన్నది, ఇదే అగ్రెసివ్ ఉన్నారు. అండ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ వే ఆఫ్ బిహేవియర్ ఆధ్యాత్మికంగా ఉన్నారు, కానీ అప్పుడు కంప్లీట్లీ చెగువేరా భగత్ సింగ్ లాంటి పద్ధతుల్లో ఉండే ఒక అగ్రెసివ్ మోడ్లో ఉండే అట్లాంటి పవన్ కళ్యాణ్ ఈరోజు మొత్తం సనాతన ధర్మం వైపు వచ్చారు. ఇదే సీన్ నాకు విజయ్లో కనిపిస్తోంది. అప్పుడు కేంద్రం రాష్ట్రం కలిసి 2 బందర్ లడ్డూలు ఇచ్చారని చెప్పి ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ ఈరోజు కేంద్రంలో భాగమైనారు. రేపొద్దున మళ్ళీ 10 ఏళ్ల తర్వాత మనం విజయ్ విషయంలో ఇట్లాంటి చర్చలే జరగాల. అండ్ ఇప్పుడు ఏమైనా మనసు మార్చుకునే అవకాశం ఉందా? ఖచ్చితంగా మార్చుకోవాల్సింది. మార్చుకోకపోతే ఆయన రాజకీయ భవిష్యత్తు లేదు. సేమ్ పవన్ కళ్యాణ్ 2019 ఏమైతే పాచిపోయిన లడ్డూలు అన్నారు అప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వనందుకు చూసినాం కదా మనం. ప్యాకేజీని పాచిపోయిన లడ్డూగా ఆయన అభివర్ణించాడు అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పుడు కూడా ఏమంటే ఒక రకంగా చెప్పాలంటే 2019లో మన పవన్ కళ్యాణ్ ఏ స్థితిలో ఉండి ఈ స్థితిలో ఉండి ఇద్దరిని చెరిపేసింది కదా. అటుపక్క మొదలు కలిసి పోటీ చేసిన వాళ్ళు అమరావతి రాజధాని రైతుల గురించి ఏమో తెలుగుదేశానికి వ్యతిరేకించిండు, ప్రత్యేక హోదా ఇస్తలేరని మన బీజేపీని వ్యతిరేకించిండు. ఏమైంది చూసినాం కదా. ఈయనకి ఆ పాత నేపథ్యం లేదు. ఇప్పుడు ఏమైందంటే 2019 నేను ఎందుకు ఈ ప్రశ్న అడిగినంటే నా మాటల్లో మొదట కూడా ప్రజలు ఆదరిస్తారా పార్టీలను? ఒకవేళ విజయ్ గనక రేపొద్దున ఏఐడిఎంకే అలయన్స్ ఎన్డీఏలో కలిస్తే కనుక విజయ్కి రాజకీయాలే కావాలి, ప్రజల్లో లేరు, ఆయన సిద్ధాంతాలను కూడా రాజకీయాల్లోకి పూర్తిగా రాకముందుకే పక్కన పెట్టారనేటువంటి విమర్శ రేపొద్దున డిఎంకే కూడా చేస్తుంది కదా. అంటే ఫస్ట్ పాస్ ద పోస్ట్ విధానంలో శ్రీకాంత్ మనకి ఎట్లుంటది అంటే 15-16% ఓట్లు వచ్చి కూడా ఒక్క సీటు కూడా రాని సందర్భంగా ఉంటది చూస్తున్నాం. ఎందుకంటే ముగ్గురు మధ్యన 3వ వాడు పోటీ చేస్తే ముగ్గురు మధ్యన ఇతరులు సుందోపు కొట్లాడుకుంటే మధ్యన వచ్చిన వాడు ఏంటంటే 15% థ్రెషోల్డ్ దాటితేనే కొన్ని సీట్లు వస్తాయి. అది కన్సాలిడేట్ అయితే ఏం కాదు. ఇప్పుడు కొన్ని వర్గాలకు ఉన్నాయి, కొన్ని చిన్న పార్టీలు ఉన్నాయి. వాడు ఒక్కదైనా పొడి చేసిన 1-2 సీట్లు గెలుచుకుంటాడు, అది వేరు. ఉదాహరణకి ఎంఐఎం ఉందనుకోండి. ఎంఐఎం హైదరాబాద్ లో 7 సీట్లు ఎట్లా గెలుచుకుంటుంది? నిజంగా చెప్పాలంటే 2000 మీరు ఒకసారి జ్ఞాపకం చేసి 2009లో లోక్సత్తాకు వచ్చిన ఓట్ల కంటే ఎంఐఎం తక్కువ వచ్చినాయి, 0.5%. కానీ వాళ్ళు 7 సీట్లు గెలుచుకుంటే లోక్సత్తాకు 1 సీట్ వచ్చింది, జయప్రకాష్ నారాయణ గెలిచాడు కదా. అట్లానే చూసుకుంటే మీ ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల కంటే లోక్సత్తాకు ఎక్కువ వచ్చినాయి, కానీ ఉభయ కంటే చెరొక సీటే వచ్చింది. మరి ఇక్కడ 7 ఎందుకు వచ్చినాయి, అక్కడ చెరొక సీట్ ఎందుకు వచ్చినాయి, ఇక్కడ ఒక్కడే ఎందుకు వచ్చిండు అని అంటే చూడండి. అదే మరి 16% ఓట్లు వచ్చినాయి, చిరంజీవికి 18 సీట్లు చూసిందా. అంటే ఫస్ట్ పాస్ ద పోస్ట్ ఎఫ్పిటిపి విధానంలో ఓట్ల శాతం పెరిగితేనే అది ఆ థ్రెషోల్డ్ దాటుతాం. ఓట్ల శాతం పెరగకుండా దాటాం. 10%, 12%కి ఒక్క సీటు కూడా రాకపోవచ్చు అంటున్నాను. ఎందుకంటే చెడగొట్టడానికి పనికొస్తాయి ఈ ఓట్లు, కానీ నిలబెట్టడానికి పనికిరావు. అందుకని ఏం చేయాలి? ఇప్పుడు స్టాలిన్ ప్రధాన శత్రువు వీళ్ళందరికీ కూడా, అంతే కదా. ఏది అన్నాడీఎంకేకు, బీజేపీకి, ఇతర ఈ అలయన్స్ పార్టీలకు. కానీ ఈయనకు కూడా పోనీ అధికార పార్టీ వైపు లేడు, అధికార పార్టీని తూర్పారు పడుతున్నారు కదా. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు ఉన్నాయి, అవి చీలిపోకుండా ఉండాలంటే సేమ్ పవన్ కళ్యాణ్ పాలసీ ఏమన్నాడు, నాకు ఎవరైనా ఏమన్నా అనుకోండి ఓట్లు చీలిపోతే జగన్మోహన్ రెడ్డి మనం ఓడించలేము, జగన్మోహన్ రెడ్డి ఓడించాలి, మన కలవాలన్నాడు. ఇప్పుడు వీళ్ళు అదే సిద్ధాంతం ప్రకారం ఏంటంటే ఇటు పక్కన స్టాలిన్ ఓడించాలని అందరం కలవాలని సనాతన ధర్మం అంటారా. విజయ్ కూడా సేమ్ పవన్ కళ్యాణ్ లాగానే సినిమా ఫీల్డ్ నుంచి వచ్చిండు. అప్పుడు ఇంకోటి ఏంటంటే ఈ ఓటర్ల ఎదుగుదలను బట్టి కూడా ఓట్లు పడతాయి శ్రీకాంత్. మేము మాట చెప్తున్నాం. 2014లో 18 ఏళ్ల లోపు వాళ్ళే చిరంజీవి మన పవన్ కళ్యాణ్ అభిమానులు ఉన్నాయి. అప్పుడు ఏమైందంటే ఓట్లు లేవు కానీ అభిమానులు ఉంది, ఓట్లు పడలేదు. 2019కి వచ్చేవరకు ఓట్లు పడ్డాయి కానీ సరిపోలేదు. 2024కి వచ్చేకల్లా ఇదే అభిమానులు 10 ఏళ్ల తర్వాత ఏమైతే అప్పుడు 12 ఏళ్ళు 13 ఏళ్ళు పవన్ కళ్యాణ్ ఓటు వచ్చినాయి కదా. అప్పుడు ఏమైంది అంటే వేరే ఉంటది. ఇప్పుడు ఏమైతుంది, విజయ్ని అభిమానించే వాళ్ళందరూ కూడా 18 ఏళ్ళు పైబడి ఉన్నారంటూ ఉండొచ్చు, కానీ ఓట్ల శాతంకి వచ్చేవరకు తక్కువ పడతాయి అంటున్నాడు. అంటే ఈ ప్రలోభాల మధ్యన పార్టీ ఆఫ్ మాసెస్, పార్టీ ఆఫ్ మన క్యాడర్ ఉంటది. పార్టీ ఆఫ్ క్యాడర్ అయితే పార్టీ ఆఫ్ మాసెస్ ఉండొచ్చు, కానీ ఆ మాసెస్ అనేది 12% అంచనా వేస్తున్నారు. 12-13% అయితే సీట్లు రావు. ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. ఇక్కడ ఏమైందంటే రేపటి ఎన్నికల్లో ప్రధానంగా ద్రవిడ పార్టీలే గెలుస్తాయి ఖచ్చితంగా. బీజేపీ కూడా కొంతవరకు మన అన్నాడీఎంకే బీజేపీ కూడా పొత్తున్నా కూడా అన్నాడీఎంకే ప్రధానమైన స్థానం తీసుకుంటది, కానీ దాని శక్తి సరిపోతుంది. మీరు ఇంతకుముందు చెప్పాను కదా, పన్నీర్ సెల్వం
ఆయన పేరు కన్నీరు సెల్వం అంటారు. 2 సార్లు జయలలితకు భద్రంగా అప్పచెప్పిండు కదా, ఆయన ఇప్పుడు డిఎంకే పోయిండు. ఆయన వర్గం కొన్ని ఓట్లు ఉంటాయి. ఇప్పుడు ఇంకోటి శశికళ ఒక పార్టీ పెట్టింది చూడకపోతే, మనం ఇంకో శశికళ పార్టీ కూడా నష్టం చేస్తుంది. కూటమికి ఏమైందంటే డిఎంకేకి అనుకూలంగా అన్నా డిఎంకే వ్యతిరేక, అన్నా డిఎంకే కూటమికి వ్యతిరేకంగా ఇప్పుడు పావులు కలుపుతున్న వాళ్ళందరూ విజయ్ గాని శశికళ గాని ఇంకో 2-3 చిన్న చితక పార్టీలు అందరూ కూడా ఇటు అన్నా డిఎంకే వైపు పోకుండా డిఎంకే వైపు పోకుండా ఏమవుతారు, వాళ్ళు ఆటను చెడగొడతారు కదా. అదే వస్తుంది ఇప్పుడు శశికళ కూడా. కొత్త ఫేస్ ను ప్రజలు యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉందా? ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు మొన్న జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూడా పవన్ కళ్యాణ్ ఫేస్ ను చూసే ఓటేస్తే అన్ని స్థానాల్లో ఆయన గెలిచారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో ఇప్పుడు విజయ్ విషయంలో పవన్ కళ్యాణ్ ఫేస్ తో పాటు నేను అది కూడా చెప్తున్నాను, టీడీపీ బీజేపీ కలవకపోతే, బీజేపీ పక్కన పెడతాం, టీడీపీ కలవకపోతే ఆ ఓట్లు ఎట్లా వస్తాయి, గెలిచే ఓట్లు ఎట్లా వస్తాయి అంటున్నాను నేను. ప్రధాన భాగస్వామి ఇక్కడ కూడా అన్నా డిఎంకేనే అంటున్నాను నేను. ఇక్కడ అన్నా డిఎంకే మొగ్గితే అన్నా డిఎంకే ఓట్లు ఇటు పడాలి. ఇప్పుడు ఓట్ షిఫ్టింగ్ మన ఆంధ్రప్రదేశ్ లో సరిగ్గా జరిగింది అంటున్నాం మొన్న. లేకపోతే 21-21 సీట్లు ఎట్లా గెలుస్తారు పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ ముఖం గెలిపించింది కాదు ఇది. అన్నాడి మన తెలుగుదేశము, బీజేపీ, పవన్ కళ్యాణ్ అంతా ఒక్కటి. మనం ఒక పార్టీ ఒకటని గెలిపించారు కానీ నేను గెలిచిన నా ముఖం చూడండి, నా అందం చూడండి అంటే గెలవలేదు పవన్ కళ్యాణ్ కూడా అంటున్నాను. రాజకీయ చతురతతోని రాజకీయ కాంబినేషన్ కుదిరించుకుంటే అటు పక్క ఒక్కడైండు, ఇటు పక్క ముగ్గురు అయిండు కదా కలిపి. ఈ 3 ఓట్లు అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోకపోవడం వల్ల మొన్నటి కూటమి గెలిచింది ఎన్డీఏ కూటమి మన ఆంధ్రప్రదేశ్ లో. ఇక్కడ కూడా వ్యతిరేక ఓట్లు చీలిపోయడానికి విజయ్ ఒక్కడు దాటిపో, విజయ్ ఒక్కడే కాదు ఇంకా శశికళ కూడా కొన్ని ఓట్లు తెలుసుకుంటది. ఇటు పక్కన పోయి శశికళ తీసుకునే ఓట్లన్న ఇటు అన్నా డిఎంకే వైపు అంతవరకు అయితే మన పన్నీర్సెల్వం తీసుకొస్తారు కదా, పన్నీర్సెల్వం తీసుకొస్తారు. అందుకని మళ్ళీ కుక్క ఏంటంటే మనలాగానే, మన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాగానే అక్కడ కుల పంచాయతీలు చాలా ఎక్కువ. చిన్న చూడండి, మన నయనతార మీద గొడవ అయితే నయనతార మీద ఆయన ఎవరు తీసుకుంటే నడిగారు వాళ్ళు ఎందుకు ఉలలు పెడుతున్నారు, కులం కనుక, అంతేగా. చూడండి గమ్మతి. అందుకని ఇక్కడ తమిళనాడులో ఇవన్నీ సినిమా గ్లామర్ ఉంది, కులము గ్లామర్ ఉంది, అట్లాగే మన ద్రవిడ రాజకీయాలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి నాకు విజయ్ దారి ఖచ్చితంగా అత్తారింటికి దారి ఏదంటే విజయ్ దారి ఎన్డీఏ కూటమి వైపే అని నేను చూద్దాం. విజయ్ దారి ఎన్డీఏ కూటమి వైపు ఉంటుందా? విజయ్ ఒంటరిగా సింగిల్గా అన్ని స్థానాల్లో పోటీ చేసి కొత్త మొహాలతో అసెంబ్లీకి అడుగుపెట్టే అవకాశం ఉందా? ముఖ్యమంత్రిగా రేపొద్దున తమిళనాడుకు మారేటువంటి అవకాశం ఉందా? ఇటువైపు డిఎంకే, అటు ఏఐడిఎంకే విత్ ఎన్డీఏ అలయన్స్, ఇటు టీవీకే. సో ఈ 3 పార్టీల మధ్యలో ఒక రాజకీయ యుద్ధం నడుస్తోంది. ఎన్నికలు రాబోతున్నాయి వచ్చే నెలలో. సో ఇట్లా నేపథ్యంలో ఏప్రిల్లో జరగబోయేటువంటి ఎన్నికల్లో కింగ్ ఎవరు, కింగ్ మేకర్ ఎవరు, విజయ్ ఎంతవరకు ఓట్లు సాధించుకోబోతున్నారు, ఒక ప్రజారాజ్యం లాంటి పరిస్థితి విజయ్కి రాబోతోందా? ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ప్రజారాజ్యం కలిసి కేంద్రంలోకి వెళ్ళిన ఎపిసోడ్ లాగా. ఎందుకంటే ఇటు చిరంజీవి నేను తక్కువ అంచనా వేయలేం, ఆయన ఒక మెగాస్టారే. 2 తెలుగు రాష్ట్రాల్లో ఫ్యాన్ బేస్ ఎంత ఉందో మనకు తెలుసు. సేమ్ అదే ఫ్యాన్ బేస్ విజయ్కి ఉంది. అట్ సేమ్ టైం పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కూడా మనం చూసాం. మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేయలేదు, ఆ తర్వాత పోటీ చేసి 1 స్థానమే గెలిచారు. ఆ తర్వాత ఇప్పుడు 21కి 21 స్థానాల్లో పవన్ కళ్యాణ్ గెలిచారు. సో ఇంత లాంగ్ పీరియడ్లోనే పవన్ కళ్యాణ్కి ఇంత సమయం పడితే విజయ్ ఇప్పుడున్నటువంటి ద్రవిడ పాలిటిక్స్లో, అటు బీజేపీ పాలిటిక్స్లో, ఇటు డిఎంకే పాలిటిక్స్లో టీవీకే ఎంతవరకు గేమ్ చేంజర్గా మారబోతోంది? ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం ఉందా, లేదంటే విజయ్ ఎన్డీఏ కూటమిలోకే మారేటువంటి అవకాశం ఉందా? ఈ రెండింటి మధ్యలో ఒక సైద్ధాంతిక పరంగా వెళ్తున్నటువంటి టీవీకే ఎట్లాంటి పరిణామాలు ఎదుర్కోబోతోంది? దట్స్ ఆల్ ఫర్ నో. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.